ఇప్పుడు ఏంటంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరోసారి తన విధానంలో కొన్ని మార్పులు చేయబడుతుంది. మరి ఈపీఎఫ్ అదేంటంటే ఈపీఎఫ్ జీతం పరిమితిని 15,000 నుండి 25,000కి పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందు పెట్టింది. మరి అది అమలు చేస్తే ఎక్కువ మంది ఉద్యోగులు అంటే ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారన్నమాట. అలాగే కాకుండా ఈపీఎఫ్ శాఖకు కూడా ఎక్కువ సహకారం లభిస్తుంది. మరి 2014కి ముందు ఈపీఎఫ్కి అర్హత పొందేందుకు జీతం పరిమితి అంటే 6,500 ఉండేది. 2014లో దీన్ని 15,000కి పెంచారన్నమాట. అంటే దీనివల్ల లక్షలాది మంది ఉద్యోగులు ఈపీఎఫ్ ప్రయోజనాన్ని పొందగలిగారు. అంటే ఇప్పుడు ఈపీఎఫ్ పరిమితిని 25,000కి పెంచితే ఇంకా చాలామంది ఉద్యోగులు ఈపీఎఫ్ సేవను పొందే అవకాశం ఉంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన. అంటే ఇప్పుడు ఈపీఎఫ్కి అర్హత పొందేందుకు జీతం పరిమితి 15,000 ఉంటుందన్నమాట. అంటే ప్రాథమిక జీతం భత్యాలతో సహా నెలవారీ జీత పరిమితి 15,000. అంటే కంపెనీలు 15,000 అంటే తక్కువ జీతం ఉన్నవారికి ఈపీఎఫ్ శాఖలను తెరవాలి. అలా కాకుండా ఈ పరిమితిని మించి జీతాలు పొందే ఉద్యోగుల కోసం కంపెనీలు ఈపీఎఫ్ ఖాతాను తెరవడం తప్పనిసరి కాదని వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. అంతేకాకుండా ఇది ఐచ్ఛికం మాత్రమే అని చెప్పేసి ఇది ఒక ఉదాహరణ. అంటే కంపెనీ వారి అనుమతి ప్రకారం అధిక జీతం పొందే ఉద్యోగికి ఈపీఎఫ్ ఖాతాను తెరవచ్చు లేదా తెరవకపోవచ్చు మాట. అంటే ప్రస్తుతం కంపెనీ ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు 12% జీతం అంటే 15,000 వరకు చెల్లిస్తుంది. మరి కంపెనీ 1,800 చెల్లిస్తుంది. మరి ఉద్యోగి జీతం 15,000 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ కంపెనీ సహకారం 1,800 కంటే ఎక్కువ ఉండకూడదన్నమాట. అంటే ఇప్పుడు జీతం పరిమితిని 25,000కి పెంచితే కంపెనీ చెల్లించాల్సిన తప్పనిసరి కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే 25,000కు 12% కాంట్రిబ్యూషన్ 3,000 అవుతుందన్నమాట. అంటే 25,000 అంతకంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులకు కంపెనీ నుండి నెలవారీ కాంట్రిబ్యూషన్ 1,800 నుండి 3,000 వరకు పెరుగుతుందనే ఒక ఊహాగానైతే ఉందన్నమాట.